కృష్ణా జిల్లాలో మొన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ నేత బాధితులకు పరామర్శించడానికి నందిగాం ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ రాకతో ఆసుపత్రి డాక్టర్లు చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి హడావిడి చేయడంతో పాటు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ భౌతిక కాయానికి పోస్టుమార్టం చేయకపోవడం వివాదానికి దారితీసింది. ఇదే విషయాన్ని జగన్ డాక్టర్లను అధికారులను నిలదీసిన సందర్భంగా జగన్ కలెక్టర్ బాబురావుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. జగన్ చేతిలో ఉన్న పత్రాలను అధికారులు లాక్కోవడంతో జగన్ కలెక్టర్ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్ డాక్టర్లను కలెక్టర్ను అవమానించారంటూ టీడీపీ సర్కార్ ప్రోద్బలంతో నందిగామ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆయనపై కేసు పెట్టారు. దీంతో ఈ వివాదం రాజకీయ రగడ పులుముకుంది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలెక్టర్ బాబుల మధ్య జరిగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ ఈ అంశానికి సంబంధించి సంచలన నిజాలు బయటపెట్టారు. నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం వివరాలు అడుగుతున్న జగన్ను వెనుక నుంచి కలెక్టర్ బాబు షర్టు పట్టుకుని లాగాడని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అరుణ్ కుమార్ ఆరోపించారు. సదరు ఆధారాలతో తాము కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్ వచ్చాడని, ఆయనకు కనీస రక్షణ కూడా ఇవ్వకుండా టీడీపీ గోండాలతో పోలీసులు కలెక్టర్ నినాదాలు చేయించారన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే కలెక్టర్ బాబు జగన్ను అడ్డుకుని గొడవ సృష్టించాడని ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిలదీసినందుకే జగన్పై కేసు పెట్టారన్నారు. కలెక్టర్ బాబు ప్రవర్తనపై తన వద్ద ఉన్న ఆధారాలను సంఘానికి కూడా అందిస్తామని తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి కేసులు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ అరుణ్ కుమార్ తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టినట్లయితే టీడీపీ సర్కార్ జగన్పై కక్షపూరితంగా కేసులు పెట్టిందని తేలిపోతుంది. మరి జగన్ కలెక్టర్ల వివాదం మరిన్ని మెలుపులు తిరుగుతుందో చూడాలి. అది సంగతి.